ఈ మధ్య మీరందరూ చాట్ జీపీటీ, జెమినాయ్ లాంటివి వాడుతూనే ఉంటారు కదా. మీరెప్పుడైనా గమనించారా, మనమిచ్చే ప్రాంప్ట్స్ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా అవి మాత్రం అద్భుతమైన సమాధానాలిస్తాయి? అదెలా? అసలు విషయమేంటంటే, మనమిచ్చే ప్రాంప్ట్ నేరుగా ఏఐకి వెళ్ళదు. దాని వెనుక ఓ పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, ఒక కనిపించని బ్యాకెండ్ పైప్లైన్ అన్నమాట. సో ఈ విశ్లేషణలో ఆ పైప్లైన్ అసలు ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. అసలు అంత సింపుల్గా, కొన్నిసార్లు అసంపూర్ణంగా అడిగిన ప్రశ్నల్ని కూడా ఈ ఏఐ ఇంత పర్ఫెక్ట్గా ఎలా అర్థం చేసుకుంటోంది? చాలామందికి ఇదే డౌట్. దీని వెనకున్న మ్యాజిక్ ఏంటి అనిపిస్తుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. ఆ మ్యాజిక్ వెనకున్న రహస్యం ఒక హిడెన్ బ్యాకెండ్ పైప్లైన్. అవును, మనకి ఏఐకి మధ్యలో కంటికి కనిపించని ఒక సిస్టమ్ పనిచేస్తోందన్నమాట. మనమిచ్చే ఇన్పుట్ నేరుగా ఏఐ మోడల్కు వెళ్ళదు. ముందుగా ఈ పైప్లైన్లో అదంతా ప్రాసెస్ అవుతుంది. సరే, మరి ఈ కనిపించని బ్యాకెండ్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? మన ప్రశ్న ఒక అద్భుతమైన సమాధానంగా మారే ఈ ప్రయాణం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ఓకే, స్థూలంగా చూస్తే మొత్తం వర్క్ఫ్లో ఇదే. చూడండి, ఫస్ట్ యూజర్ ఒక ప్రశ్న ఇస్తారు, అది బ్యాకెండ్లో ప్రాసెస్ అవుతుంది. తర్వాత ఒక ప్రాంప్ట్ టెంప్లేట్ ఇంజిన్ దాన్ని ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్గా మార్చేస్తుంది. ఆ తర్వాతే అది ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్, సింపుల్గా చెప్పాలంటే ఏఐ బ్రెయిన్కు వెళ్తుంది. అక్కడ్నుండి వచ్చిన సమాధానం కూడా మళ్ళీ ప్రాసెస్ అయి ఫైనల్గా మనకు కనిపిస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. రైట్, ఇప్పుడు ఈ పైప్లైన్లోని మొదటి స్టెప్ గురించి మాట్లాడుకుందాం. అలే ఇన్పుట్ ఫిల్టరింగ్. దీన్ని మనం సిస్టమ్ యొక్క ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడే మనం ఇచ్చిన రా ప్రాంప్ట్ను క్లీన్ చేసి సెక్యూర్ చేస్తారు. ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో బేసిక్గా 2 పనులు జరుగుతాయి. ఒకటి నార్మలైజేషన్, అంటే డేటా క్లీనప్, అనవసరమైన ఖాళీలు తీసేయడం, మన ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ లాంటి పర్సనల్ సమాచారాన్ని దాచిపెట్టడం లాంటివి. రెండోది సేఫ్టీ ఫిల్టరింగ్, అంటే హానికరమైన కంటెంట్ ఉందేమో చెక్ చేయడం, ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటి సైబర్ అటాక్స్ని గుర్తించడం. ఇవన్నీ ఇక్కడే జరిగిపోతాయి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఎయిర్పోర్ట్ని ఊహించుకోండి. నార్మలైజేషన్ అంటే మన లగేజ్కు చక్కగా ట్యాగ్ వేసి ఫ్లైట్కి రెడీ చేయడం లాంటిది. ఇక సేఫ్టీ ఫిల్టరింగ్ అంటే మనల్ని, మన లగేజ్ను సెక్యూరిటీ స్కాన్ చేస్తారు కదా, అదనమాట. ఈ 2 చెక్స్ పూర్తయ్యాకే మన ప్రశ్న అసలు జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్ క్లీన్ అయిపోయింది, సేఫ్టీ చెక్ కూడా పూర్తయింది. ఇప్పుడు అసలైన ఇంజనీరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనమిచ్చిన సింపుల్ ప్రశ్న ఏఐ కోసం ఒక చాలా పవర్ఫుల్, కాంప్లెక్స్ ఆదేశంగా మార్చబడుతుంది. ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. ఏఐకి వెళ్లే ఫైనల్ ప్రాంప్ట్లో కేవలం మన ప్రశ్న మాత్రమే ఉండదు, అది 3 లేయర్స్ కలయిక. ఒకటి సిస్టమ్ ప్రాంప్ట్, ఇది ఏఐ ఎలా ప్రవర్తించాలి, దాని పర్సనాలిటీ ఏంటి అని చెప్తుంది. 2 యూజర్ ఇన్పుట్, అంటే మనమిచ్చే ప్రశ్న. 3 డెవలపర్ లాజిక్, ఈ రెండింటినీ తెలివిగా కలిపే కోడ్ అన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ప్రాంప్ట్ టెంప్లేట్ను చూడండి. ఇక్కడ డెవలపర్ ముందే ఏఐ రోల్ ఏంటో డిఫైన్ చేశారు. మీరొక నిపుణుడైన అసిస్టెంట్ అని. దాని టాస్క్ ఏంటో చెప్పారు, కింది టెక్స్ట్ను ఖచ్చితంగా సంగ్రహించండి అని. టోన్ ఎలా ఉండాలో కూడా చెప్పారు, ఫార్మల్ టోన్ పాటించండి అని. చూసారా, ఈ టెంప్లేట్లో చివరగా ఉన్న యూజర్ _ఇన్పుట్ అనే ఖాళీలో మాత్రమే మనం ఇచ్చిన టెక్స్ట్ వచ్చి కూర్చుంటుంది. సో ఈ తేడా చూడండి, మనం ఇచ్చేదేంటి, జస్ట్ దీన్ని సంగ్రహించండి అని. కానీ ఏఐకి వెళ్లే ఫైనల్ ప్రాంప్ట్ ఎలా ఉంది? సిస్టమ్, మీరొక ప్రొఫెషనల్ ఎడిటర్, టాస్క్ సంగ్రహించండి, యూజర్ ఇన్పుట్ మీ టెక్స్ట్. ఇంత వివరంగా ఉంటుంది. మనం అంత సింపుల్గా అడిగినా అంత ప్రొఫెషనల్ సమాధానాలు రావడానికి అసలు కారణం ఇదే. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక కార్లో కూర్చుని డెస్టినేషన్ చెప్తాం కదా, అలా అన్నమాట. మనం చెప్పేది గమ్యం, కాని కారును నడిపే ఇంజిన్, దారి చూపించే మ్యాప్స్, ఇవన్నీ డెవలపర్ మున్నే సెట్ చేసి పెడతారు. మన ఇన్పుట్ ఆ మొత్తం సిస్టమ్ని స్టార్ట్ చేసే ఒక ట్రిగ్గర్ మాత్రమే. సరే, ఏఐ ఒక సమాధానం జనరేట్ చేసేసింది. పని అయిపోయిందా? లేదండి. ఆ సమాధానం మనకు కనిపించే ముందు అది కూడా ఒక ఫైనల్ క్వాలిటీ చెక్, ఒక ఫిల్టరింగ్ స్టేజ్ గుండా వెళ్తుంది. ఈ లాస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే, ఏఐ ఇచ్చిన రా ఆన్సర్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి మారుస్తారు. తర్వాత ఆ సమాధానం సరైనదేనా, మనం అడిగినట్టు ఉందా అని చెక్ చేస్తారు. దాన్ని మనకు చదవడానికి ఈజీగా ఉండేలా ఫార్మాట్ చేస్తారు. ఒకవేళ ఆన్సర్ సరిగ్గా రాలేదనుకోండి, సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రాంప్ట్ని మళ్లీ రన్ చేస్తుంది.
దీన్నే రీట్రై లాజిక్ అంటారు. ఇవన్నీ మనకు వచ్చే ఆన్సర్ కరెక్ట్గా నమ్మదగినదిగా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం థీరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం పైప్లైన్ రియల్ వరల్డ్లో నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఒక కస్టమర్ సపోర్ట్ చాట్బాట్ ఉదాహరణతో చూద్దాం. ఇది మనందరికీ ఎదురయ్యే కామన్ ప్రాబ్లం. ఒక కస్టమర్ వచ్చి పేమెంట్ ఫెయిల్ అయింది, కానీ నా అకౌంట్ నుండి డబ్బులు కట్టయ్యాయి అని కంప్లైంట్ చేశారనుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక మామూలు చాట్బాట్ అయితే ఏదో ఒక సమాధానమిచ్చి వదిలేస్తుంది. కానీ ఒక అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ కంప్లైంట్ని ఇలా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి మారుస్తుంది. దీన్ని జేసాన్ ఫార్మాట్ అంటారు. కంప్యూటర్లకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఆ సమస్యను సమ్మరీ, ప్రయారిటీ ఇంకా కేటగిరీగా ఆటోమేటిక్గా వర్గీకరించింది. ప్రయారిటీ హై అని సెట్ చేసింది. దీనివల్ల నెక్స్ట్ ఏం చేయాలి అనేది సిస్టమ్ ఆటోమేట్ చేయగలదు. ఉదాహరణకి ప్రయారిటీ హై కాబట్టి ఆ టికెట్ని వెంటనే ఒక సపోర్ట్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. ఏఐ కేవలం మనతో మాట్లాడటం లేదు, అది ఒక బిజినెస్ ప్రాసెస్ని, ఒక వర్క్ఫ్లోని ఆటోమేట్ చేస్తోంది. ఈ ఆర్కిటెక్చర్ వల్లే పెద్ద పెద్ద కంపెనీలు వేల కొద్దీ కస్టమర్ల సమస్యల్ని నిమిషాల్లో పరిష్కరించగలుగుతున్నాయి. సో మనం ఈ విశ్లేషణ చివరకొచ్చేస్తున్నాం. ఇదంతా చూశాక మనకొక విషయం క్లియర్గా అర్థమవ్వాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏదో మ్యాజిక్ కాదు, అదొక పద్ధతి ప్రకారం చేసే ప్రోగ్రామింగ్. అవును, ఒక సక్సెస్ఫుల్ ఏఐ సిస్టంలో కేవలం మంచి ప్రాంప్ట్స్ మాత్రమే కాదు, సేఫ్టీ కోసం గార్డ్ రైల్స్, నమ్మకం కోసం రీట్రై లాజిక్, సిస్టమ్ని మానిటర్ చేయడానికి అబ్జర్వబిలిటీ, ఇంకా ఖర్చును కంట్రోల్ చేయడానికి కాస్ట్ కంట్రోల్, ఇలా చాలా కీలకమైన భాగాలుంటాయి. కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే కేవలం పదాలతో ఆడుకోవడం, అవివి మార్చి చూడడం కాదు. అదొక పాత అభిప్రాయం. కొత్త రియాలిటీ ఏంటంటే అది ఏఐ ప్రవర్తనను డిజైన్ చేసే ఒక సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్. ఈ మార్పును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం ఏఐని కేవలం ప్రశ్నలడుగుతున్నామా, లేక దాని వెనుక ఉన్న ఒక పూర్తి సిస్టమ్ను నిర్మిస్తూ ఏఐ ప్రవర్తనను మనమే డిజైన్ చేస్తున్నామా? దీని గురించి ఆలోచించండి.